ప్యానెల్ డిస్కషన్ పెట్టండి. ఆ రోజున గట్సా లేకపోతే భయమా మళ్ళీ మాట్లాడు. రైట్, ఒకసారి బీజేపీ దగ్గరికి వెళ్దాం. సత్యమూర్తి గారు ఏంటి కొత్తగా వార్త వినపడింది? ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఒక ఆఫర్ ఇచ్చారు, టచ్లోకి వెళ్ళారు, బీజేపీ టచ్లోకి వెళ్ళారు. వాళ్ళకు కూడా దాదాపు 8 అసెంబ్లీ స్థానాలు, ఒక 6 పార్లమెంట్ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు ఇస్తాము అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. నిజమేనా, వాస్తవమేనది సత్యమూర్తి గారు? సార్ నమస్తే అండి. మీ ఆడియో కొంచెం ఎందుకో క్లారిటీ లేదు కంప్లీట్గా. మీది మళ్ళీ అడగండి. ఇప్పుడు వస్తుంది సత్యమూర్తి గారు, ఇప్పుడు వస్తుంది క్లారిటీ, ఇప్పుడు వస్తుంది సార్. మళ్ళీ అడగండి సార్ దయచేసి. సత్యమూర్తి గారు, ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ టచ్లోకి వెళ్ళారు. పోయింది సార్, ఆడియో పోయింది. క్వశ్చన్ అడుగుతున్నప్పుడు వినపడట్లేదా? బీజేపీ టచ్లోకి వెళ్ళారు. 6 పార్లమెంట్ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు. సో బీజేపీ టచ్లోకి వెళ్ళారన్నారు. నిజమైన వాస్తవేనా? రేపు ఫ్యూచర్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఒక్క విషయం అండి, మీకు ముందుగా మీకు అలాగే శ్రీనివాస్ గారికి, అలాగే జోష్న గారికి, మన కృష్ణాంజనేయులు గారికి, మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ, ఇవన్నీ కూడా ఊహాగానాలండి. ఎక్కడ నుంచి కన్ఫర్మేషన్ లేనటువంటి వార్తలు చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. ఒక ఆయన 10 పార్లమెంట్ అంటాడు, ఒక ఆయన 8 అంటారు, ఇంకో 6 అంటారు, ఏవో రకరకాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా మా అధిష్టానం నుంచి కన్ఫర్మేషన్ వస్తే తప్ప ఏం చెప్పేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వీటిని పూర్తి కొన్ని వాస్తవాలు మనం మాట్లాడుకుందాం సార్. ఇక్కడ ప్రజల్లో వైఎస్ఆర్ పార్టీ పట్ల వ్యతిరేకత పెరుగుతుందన్న విషయం అది సత్యం. అది అందరూ ఒప్పుకునేవలసిన విషయం. అందరూ కూడా ఇంక్లూడింగ్ శ్రీనివాస్ గారు కూడా చెప్పలేకపోవచ్చు మీడియా ముఖంగా, కానీ వాస్తవం అది. అయితే ఈ క్యాండిడేట్లు మార్చడం అనేది పూర్తిగా వాళ్ళ అంతర్గత వ్యవహారం అండి. వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఎవరు గెలుపు గుర్రాలు ఉంటారు. అలాగే సామాజిక వర్గాలకు ఇచ్చేటువంటి ఒక ఈ సమీకరణాల్లో కూడా కొన్ని భాగంగా చేసుకుంటారు. దాన్ని మనం ఇష్యూ చేయాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం, నా అభిప్రాయం. ఎందుకంటే అన్ని పార్టీలు చేస్తాయి ఇది. ప్రతి పార్టీ కూడా చేస్తుంది. అభ్యర్థులు మార్చడం కానీ, లేకపోతే ఇంకొకరిని పెట్టడం కానీ. ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ కూడా అంతకుముందు చేసింది కదా. 1, 2, 36 పక్కకి పెడితే అభ్యర్థుల్ని మార్చడం, ఒకరిని ఇంకో చోట పెట్టడం, తీసుకురావడం అనేది చేస్తూ ఉంటారు ఈ ప్రయోగాలని. సో దాన్ని పక్కకి పెట్టి మనం వాళ్ళ కనుక. కానీ ఒకటి సత్యమూర్తి గారు, నాకు ఒక విషయం చెప్పండి. ఓ వైపు చూస్తున్నాము, అధికార వైసీపీ ఏదైతే ఉందో ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమైపోయింది. అభ్యర్థులను కొందరిని కొత్త వాళ్ళని మారుస్తూ ఉన్నారు. సో ఇక టీడీపీ కూడా ఆ స్థాయిలో వెళ్తుంది. బీజేపీ ఏంది అసలు నెక్స్ట్ ఏం చేయబోతుంది? ఇప్పటి వరకు మీ అభ్యర్థులు ఏంటి? ఎన్నికల్లో మీరు రాబోయే రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి, ఎలా ఉండబోతుంది? ఏపీలో మీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? అసలు అభ్యర్థులు మీరేమో జనసేనతో ఉన్నారు, జనసేన ఏమో టీడీపీ వైపు ఉంది. మీరు ఎటువైపు ఉంటున్నారు? మీతో జనసేన ఉంటుందా, లేక ముగ్గురు కలిసి మీరు పోటీ చేయబోతున్నారా? ఎలా ఉండే అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో ఎన్నికల్లో? నా వ్యక్తిగత ఉద్దేశం ప్రకారం ఫిబ్రవరికి కానీ క్లారిటీ రాదండి. మనకి ఏదైతే బడ్జెట్ సమావేశాలు ఉన్నాయో అవి అయ్యే వరకు కానీ ఈ క్లారిటీ రాదు. అంతవరకు కూడా మీడియా వాళ్ళకి వదిలేస్తూ మా అధిష్టాన వర్గం ఎప్పుడు మా కేంద్ర పార్టీ నిర్ణయం అనేది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని మాకు ఒక విశ్వాసం ఎప్పుడు కూడా మొదటి నుంచి. పార్టీ గురించి ఖచ్చితంగా ఆలోచిస్తారు, పార్టీ పరిస్థితి ఏంటని. అయితే వీటన్నిటితో నిమిత్తం లేకుండా మా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఒక విరామం ఎరగకుండా ఆవిడ తిరుగుతున్నారు మొత్తం రాష్ట్రం అంతా. మీరు చూస్తున్నారు, మొత్తం అన్ని జిల్లాలు కూడా టూర్ చేశారు. అలాగే ఎక్కడ అవకాశం దొరికినా కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి లోపాలని, లొసుగుల్ని ఎత్తి చూపిస్తూ ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నాం. అలాగే మేడం చెప్పినట్టుగా జనసేన పార్టీ, బీజేపీ పొత్తులో ఉన్నాయన్నది ఇప్పుడు ఉన్నటువంటి విషయం. అయితే బీజేపీ తెలుగుదేశంతో, జనసేనతో కలిసి వెడుతుందా అన్నదాన్ని కేంద్ర పార్టీ నిర్ణయిస్తుందని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు మేడం. అదే పార్టీ స్టాండ్ కూడాను. కాబట్టి ఇవాళ దాని గురించి మేము కామెంట్ చేయకపోయినా కూడా ఎన్నికలకి మేము పూర్తి స్థాయిలో తయారీగా ఉన్నాం. ఇప్పుడు మనం నియోజకవర్గాలను కూడా ఫోకస్ గా పెడుతూ అక్కడ బూత్ కమిటీలో చేస్తూ అక్కడ లోకల్ గా ఐటెంట్లు చేస్తున్నాం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ ఫలితాల తర్వాత కొత్త ఉత్సాహం కూడా కేటర్లు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అక్కడ మాకు ఓటు శాతం పెరిగింది, సీట్లు పెరిగినాయి బాగా. ఆ రకంగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా మాకు వస్తాయనేటువంటి ఒక నమ్మకంతో. సత్యమూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక్క విషయం